హలో అండి, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఈరోజు కొన్ని షాపింగ్ విషయాలు మాట్లాడుకుందామండి. అయితే పోయిన వారం కొంచెం పనుండి బషీర్బాగ్ వెళ్ళామన్నమాట. బషీర్బాగ్ వెళ్ళి వస్తూ అక్కడ యూసఫ్ కూడా అంటారనుకుంటాను, కళాంజలి షోరూమ్ ఉంటుంది కదా, కళాంజలి షోరూమ్కి వెళ్ళామన్నమాట. మా పెద్దమ్మాయి మా అమ్మాయి వాళ్ళు యుఎస్లో ఉంటారండి. అయితే పెద్దమ్మాయి ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట, ఇండియా వచ్చారు. సరే, వాళ్ళు ఆగస్టు ఫస్ట్ వీక్ దాకా ఉంటారని తెలిసింది. సరే, మన వాళ్ళకి డ్రెస్సులు పంపుదాము అన్నట్టుగా ఇంకా బషీర్బాగ్లో పని చూసుకుని వస్తూ వస్తూ కళాంజలి షోరూమ్కి వెళ్ళామండి. అయితే యుఎస్లో చక్కటి కాటన్ టీషర్ట్స్, జీన్ ప్యాంట్స్ అవన్నీ అక్కడే బాగుంటాయండి మనకంటే. కానీ మనం వేసుకునే మనకి ఇక్కడ ట్రెడిషనల్ వేరు కుర్తాసు, పైజమాస్ అలాంటివి అక్కడ దొరకటం కష్టమండి. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు అయినా సరే, లేకపోతే ఇక్కడ నుండి మేము వెళ్ళినప్పుడైనా తీసుకెళ్తుంటాం అన్నమాట. అందుకని కళాంజలి షోరూమ్కి వెళ్ళాము. ఆ విషయాలు చెప్తాను ఇప్పుడు, ఆ బట్టల సంగతి. అయితే పెద్దమ్మాయికి ఇద్దరు మగపిల్లలండి, వాళ్ళకి డ్రెస్ తీసుకున్నామన్నమాట. ఇద్దరికి ఒకటే రకం దొరికినాయి. సరే, వాళ్ళ అమ్మ కూడా అప్పుడప్పుడు వేస్తుంటుంది ఒకటేలాగా ఇద్దరికి. ఇంకా అలా తీసుకున్నాము, ఉన్నాయి కదా అన్నట్టు ఉందన్నమాట. ఇట్లాంటివన్నీ ఇక్కడే దొరుకుతాయండి, మనకి ఇండియా నుంచి తీసుకెళ్లాల్సిందే. యుఎస్లో దొరకడం కష్టం. ఇది చక్కగా ఇట్లా గ్రీన్ ఇది వచ్చి పైజమా వచ్చి ఇట్లా పైన ఇది వచ్చింది అన్నమాట. ఇట్లా అంటే లోపల ఒక షర్ట్ వచ్చి పైన ఇది కోట్ అనమాట. అలా పిల్లలిద్దరికి ఒకటే మోడల్ అనమాట, సైజులు తేడా. అయితే కళాంజలిలో ఇలాంటివి బాగుంటాయండి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. అక్కడే తీసుకుంటుంటాం ఇలాంటి డ్రెస్సులు కొంటే మాత్రం. పట్టు చీరలు కూడా చాలా బాగుంటాయి కదా. పెద్దమ్మాయి పెళ్ళికి విజయవాడలో వాళ్ళ అత్తగారు వాళ్ళు విజయవాడలో ఉన్నారని అక్కడ కొన్నాం. కానీ చిన్నమ్మాయికి ఇక్కడ హైదరాబాద్లోనే కళాంజలిలో కొన్నామండి మ్యారేజ్ అప్పుడు. పట్టు చీరలు చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు ఈ డ్రెస్సులు తీసుకున్నాం కదా, ఈ డ్రెస్సులు తీసుకుని వస్తూ ఉంటే శారీస్ కూడా కనపడినాయండి. అయితే ఆషాఢం శ్రావణం కదా, మేము ఇంకా శ్రావణం 2 రోజుల్లో వస్తున్నానుగా వెళ్ళినట్టున్నాము. అయితే అక్కడ శారీస్ మీద ఆఫర్ పెట్టాడండి. ఏంటంటే బై 1 get 1 ఆఫర్ అనమాట. అంటే కంపల్సరీ 2 తీసుకోవాలి, 2 చీరలు తీసుకోవాలి. ప్రతి చీర హాఫ్ రేట్కి ఇస్తున్నాడు అనమాట. 2 తీసుకోవాలి, లేదంటే 4 తీసుకోవాలి. మళ్ళీ 3వ చీర నచ్చి మనం హాఫ్ రేట్ ఇస్తాము అన్న ఇవ్వట్లేదు వాళ్ళు. మళ్ళీ దానికి జత ఇంకోటి తీసుకోవాలమ్మా అని అట్లా 2, 4, 6, 8 అలా తీసుకోవాలన్నమాట. సరే అని అయితే 2 చీరలు అయితే నేను తీసుకున్నానండి. 2 ఎలా కంపల్సరీ తీసుకోవాలి, 1 తీసుకోవడానికి అవ్వదు. అలా అని తీసుకున్నాను అనమాట. కానీ బాగున్నాయండి. కొంచెం కళాంజలి అనగానే మనం కొంచెం చీరలు కొంచెం కాస్ట్లీ పడతాయి అనుకుంటాము కదా. అయితే కాస్ట్లీ ఉన్న క్లాత్ చాలా బాగుంటుందండి కళాంజలిలో. అదే గొప్ప ఆ షోరూమ్ ప్రత్యేకత అదే. క్లాత్ మంచి క్లాత్ ఉంటుంది, డిజైన్స్ కూడా స్పెషల్గా ఉన్నట్టే ఉంటాయండి. ఇదిగోండి, ఇది ఒక శారీ తీసుకున్నాను. ఇది హాఫ్ రేట్కే ఇచ్చాడు. ఇదిగోండి, దీని మీద 2035 ఉంది, హాఫ్ రేట్కి ఇచ్చారనమాట.
లైట్ కలరు. సరే డిజైన్ అది బాగుంది కదా అని, ఇదేదో కాంతా వర్క్ ఏదో అనేవాళ్ళు ఇది వరకు, ఆ వర్క్ అనుకుంటా అండి. ఇట్లా కాడకుట్లాగా వస్తుంది, కాడకుట్లా వస్తుంది చీర అంతా. అది ఇంకో శారీ అండి. ఎప్పుడు వెళ్ళిన షాప్లో ఎల్లో చీర కంపల్సరీ నచ్చుతుందండి. అటు చూసి ఇటు చూసి మళ్ళీ ఆ కలర్ తీసుకోవడం అవుతుంది. అది ఇది చీర, ఇది కూడా తక్కువ పడిందండి చీర. అంటే ఓ చీర కొంటే ఓ చీర ఇచ్చేయడం అన్నట్లు కాదు. ఆ 2 చీరలు కొనాలి, 2 చీరలు హాఫ్ రేటుకి ఇస్తాడనమాట. అది అక్కడ లెక్క. ఇదేమో 2800 పడింది అంటే 1400కి వచ్చింది చీర. కలర్ బాగుంది, బార్డర్ బాగుందని తీసుకున్నాను అనమాట. ఇలా చాలా ఉన్నాయండి, చాలా వెరైటీ ఉంది కళాంజలిలో. హైదరాబాద్ కళాంజలి, యూసఫ్ కూడా బషీర్బాగ్ నుండి వస్తుంటే దారిలో ఉంటుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి కొంచెం యువతలేనండి, నడిచే దూరమే అక్కడ నుండి. మన ఆయకర్ భవన్ అంటాం కదా బషీర్బాగ్లో, అక్కడ పని మీద వెళ్ళాము. అక్కడ నుండి నడిచే దూరంలోనే ఇది కళాంజలి షోరూమ్ ఉందన్నమాట. సరే చీరలు అసలు తీసుకోవాలనుకోలేదు, మొన్నే కొనుక్కున్నాను కదా. కానీ అక్కడ డిస్కౌంట్ చూసి చీరలు కూడా బాగున్నాయని తీసుకున్నాను అనమాట. అయితే మా చెల్లెలకేమో మనవరాలు పుట్టిందండి. మా చెల్లెలు గారి అబ్బాయికి అమ్మాయి పుట్టింది. అయితే ఉయ్యాల ఫంక్షన్కి వెళ్ళొచ్చేసాము. అప్పుడేమో టీషర్ట్స్ అంటే కాటన్వి మెత్తగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాం అనమాట. సరే మొన్న మళ్ళీ ఫ్రాక్స్ బాగున్నాయి అక్కడ. సరే అని వీటి మీద అలా కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు, కానీ బాగున్నాయి. ఇవి చిన్న బిడి డ్రెస్సులు, న్యూ బోర్న్ బేబీ కదా, ఇంకా 3వ నెల కూడా రాలేదు పాపకి. సరే ఇవి బాగున్నాయి, కాటనేనండి, ఇది కూడా బాగుంది, తీసుకున్నాం. ఇవ్వండి, ఇవి కళాంజలిలోనే. దీని మీద 890 వేసాడు. ఇది కూడా హాఫ్ రేట్కి ఇచ్చాడు. బాగున్నాయి కదా వేయడానికి, బాగుందండి. అలా అని నేను అడిగాను ఓల్డ్ స్టాక్ అని. ఇంత స్టాక్ ఓల్డ్ ఎక్కడ ఉంటుందమ్మా, న్యూ స్టాకే, కాకపోతే డిస్కౌంట్ ఇట్లా ఆషాఢం శ్రావణం కదా బాగా కొంటారని అలా పెట్టాము అని చెప్పాడు అతను. ఏమైనా డ్యామేజెస్ అవి ఉంటాయా చెక్ చేసుకోవాలా అని అడిగాను అనమాట షాప్లో. అని అంటే లేదు, న్యూ స్టాకే, కాకపోతే కాస్త డిస్కౌంట్ పెడితే బాగా కొంటారన్నట్టు పెట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అసలు శారీస్ అయితే రకరకాలు ఉన్నాయండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి అసలు. అన్ని రకాలు, కాటన్ వేరు, సిల్క్, హ్యాండ్లూము, పట్టు, బెనారస్లో అన్నిట్లో ఉన్నాయి. అన్నీ హాఫ్ రేట్కి ఇస్తున్నాడు. అంటే దాని మీద కొంచెం ఏదో ప్రాఫిట్ వేసుకుంటారు. ఇలా ఒక చీర కొనే బదులు 2 చీరలు కొనాల్సి వస్తుంది కదా మనం, అదనమాట. ఇదండి ఈ షాపింగ్ విషయం చెప్దామని ఈరోజు వీడియో చేశాను. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే శ్రావణం కూడా కదా, ఇంకా వరలక్ష్మి పూజ ముందుందిగా, శారీస్ కొనుక్కోవాలంటే కళాంజలికి వెళ్ళొచ్చండి. అయితే ఇప్పుడు ఈ మగపిల్లల డ్రెస్సులు అని చెప్పాను కదండి, విజయవాడలో కూడా కళాంజలిలో బాగుంటాయి. ఒకవేళ కళాంజలి కాకుండా ఇంకో షాప్ అని అంటే ఫ్యాబ్ ఇండియాకి తీసుకెళ్తారు ఈయన. ఫ్యాబ్ ఇండియాలో కూడా బాగుంటాయి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయండి పైజమా కుర్తాలు, పిల్లలకి కూడా బాగున్నాయి. అక్కడ కూడా తీసుకున్నాము 1-2 సార్లు. సరే అండి, ఉంటా మరి.